శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి మంగళవారం నాడు మనం మంగమ్మ గారి హాస్య ప్రహసనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! ఆ క్రమంలో భాగంగానే ఈ వారం మరో సరదా ముచ్చటతో మీ ముందుకొచ్చేశాను. ఈ కథ పేరేంటంటే 'మంగమ్మ గారు మహారాజశ్రీ అతిథి'. సరే, కథలోకి ప్రయాణం చేద్దాం. శనివారం ఉదయం నుండే హడావుడి పట్టం మొదలుపెట్టింది మంగమ్మగారి రెండో అమ్మాయి. బుజ్జీ, సెలవు రోజున 10కి కానీ నిద్రలేవని దానివి ఈరోజు 7 గంటలకే లేచి పనులన్నీ పెట్టుకున్నావేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగిందావిడ. ఆ పిల్లను ఆవిడ బుజ్జి తల్లి అని చిన్నప్పుడు ముద్దుగా పిలిచేది. అది కాస్త పొట్టిగా మారి అమ్మాయి కాదు, పేరు బుజ్జిగా మిగిలింది. బుజ్జి ఏమిటమ్మా బజ్జీలాగా అంటూ కూతురు విసుక్కున్నా ఆవిడ మాత్రం అలాగే పిలుస్తుంది. హాలు మొత్తం పరుచుకుని ఉన్న తివాచీని వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తున్న బుజ్జి, ఒక్క క్షణం ఆ క్లీనర్ రాక శబ్దం ఆపి, "ఇవాళ మా కొలీగ్‌ని భోజనానికి పిలిచానమ్మా. కార్పూల్‌లో అతనితో పాటే ఆఫీస్‌కి వెళ్తుంటాను" అన్నది. ఇద్దరూ లేక అంతకన్నా ఎక్కువ మంది ఒక కారులో ప్రయాణం చేస్తే వాళ్ళకి ప్రత్యేకమైన దారిలో వెళ్ళే సదుపాయం ఉంది అమెరికాలో. ఆ రకంగా ఎక్కువ మంది ఒక కారులో వెళ్ళడాన్ని ప్రోత్సహించడం వల్ల ఇటు ఇంధనం వాడకం తగ్గుతుందని, అటు రోడ్ల మీద నడిచే కార్ల సంఖ్య సంఖ్య తగ్గుతుందీనట ఈ ఆచారం. మామూలుగా పడవంత కారులో ఒక్కరే కూర్చుని నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంచేత ఈ కార్పూల్ లేన్‌లో ప్రయాణం చేస్తే కాస్త తొందరగా ఆఫీసుకు చేరొచ్చునని దూరం నుండి వచ్చేవాళ్ళు సహోద్యోగిని తమ కారులో తీసుకెళ్లడం, మరికొన్నాళ్ళు వాళ్ళ కారులో తాము వెళ్ళడం చేస్తుంటారట. ఇవన్నీ మంగమ్మ గారికి బుజ్జి విశదీకరించి చెప్పింది. అయితే బుజ్జి వాళ్ళు అమెరికాకు వచ్చి 2 ఏళ్లైనా బుజ్జి ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది. అంచేత తన కోసం ఇంకా కారు కొనుక్కోలేదు. కొన్నాళ్ళు బుజ్జి భర్త కాస్త తొందరగా బయలుదేరి బుజ్జిని మిల్పీటాస్‌లో ఉన్న వాళ్ళ ఆఫీస్ దగ్గర దింపి, తను మరోవైపున ఉన్న శాంటా క్లారాలో ఆఫీస్‌కు వెళ్ళేవారు. అలా వెళ్ళడం శ్రమ ఎక్కువే కాక సమయము, గ్యాస్ కూడా వృధా అవుతోందని కారు కొనాలని చూడటం మొదలుపెట్టారు. ఒక కారు కొత్తది కొన్నారు కనుక రెండోది యూజ్డ్ కారు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఉద్యోగంలో చేరిన 4 రోజుల్లోనే బుజ్జికి పరిచయమైన సహోద్యోగి మాటల్లో తను ప్రీమార్ట్ నుండే వస్తున్నాను అని చెప్పాట. అతను ఉండేది కూడా బుజ్జి వాళ్ళుంటున్న పార్క్‌వుడ్ ప్లేస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కి దగ్గరే ఉన్న పార్క్ వ్యూలోనట. కొత్తలో కొన్నాళ్ళు రోజూ అతని కారులోనే వెళ్ళేది బుజ్జి. కారు కొనుక్కున్నా కూడా తన కారులో కొన్నాళ్ళు, అతని కారులో కొన్నాళ్ళులాగా కలిసి వెళ్తున్నారు. అమెరికన్ కుర్రాడికి నువ్వేం వండి పెడతావే? వాళ్లకు పిజ్జాలు, బర్గర్‌లు, డోనట్స్ కావాలేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు మంగమ్మగారు. అమ్మా, అతను మన భారతీయుడే. పైగా తెలుగువాడు కూడా. కాబట్టి నువ్వేమో మసాలా వడలు చెయ్యి. నేను మిరపకాయ బజ్జీలు వేస్తాను. చక్కెర పొంగలి కూడా చేద్దామంది బుజ్జి. స్టవ్ కింద ఓవెన్‌లో పెట్టిన పెరుగు, చలికి పెరుగు తోడుకోవడం కష్టమని వెచ్చగా ఉంటుందని హాట్ ప్లేట్ కింద అమర్చి ఉన్న ఓవెన్‌లో పెడుతుంది బుజ్జి. తోడుకుందో లేదో అని ఆ గిన్నెను కదిపి చూస్తూ. అయితే నేను తొందరగా తొట్టిలోకి దిగుతాను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళిందావిడ. చిన్నప్పుడు అంటే మన మంగమ్మ గారి చిన్నప్పుడు ఒళ్ళు రుద్దుకోకుండా 4 చెంబుల నీళ్లు ఒంటి మీద దిమ్మరించుకుని వస్తే తొట్టి స్నానమైందా అనేది వాళ్ళమ్మ. ఇప్పుడు అమెరికాకు వచ్చాక రోజూ తొట్టి స్నానం చేస్తున్నదావిడ. బాత్రూంలో ఇంత పొడవున స్నానాల తొట్టి, దానికి అటూ ఇటూ జరిపే గాజు తలుపులు, మిగతా సగం గదిలో కమ్మోడ్, వాష్ బేసిన్, అద్దం వంటివి ఉంచటం అక్కడ పద్ధతి. ఆ తొట్టిలో తప్ప నీటి చుక్క కింద పడకుండా మిగతా సగం బాత్రూంలో నేల కనపడకుండా ఖాళీ రక్కులు పరిచి ఉంటాయి. ఈ పద్ధతి ఆవిడకస్సలు నచ్చలేదు. నీళ్ల గదిలో నీళ్ల చుక్క కింద పడకూడదంటే ఎలాగా వీళ్ళ మొహం అంటూ విసుక్కుంటూ ఉంటుంది. అమ్మా కూతురు కలిసి 11:30 కల్లా వంట ముగించారు. చేసిన పదార్థాల్లోకి సర్ది డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది బుజ్జి. బుజ్జీ, నేనా ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్ళి 4 అడుగులు నడిచి వస్తానే అంటూ బయలుదేరారు మంగమ్మగారు. అప్పటికి డిసెంబర్ నెల చలి కాస్త తగ్గి ఎండ కూడా కనపడుతోంది. మీరు వస్తారా వాకింగ్‌కి అంటూ భర్తనడిగిందావిడ. నేను సాయంత్రం వెడతాలే, నువ్వెళ్ళు. మీ తెలుగు క్లబ్ మెంబర్లు నీకోసం చూస్తూ ఉంటారు నవ్వుతూ అన్నారు మంగపతిగారు. ఆయన గారిని రమ్మని పిలవడంలో మంగమ్మగారి స్వార్థం కాస్త ఉంది. 5వ అంతస్తు నుండి ఎలివేటర్‌లో క్రిందికి వెళ్ళి అక్కడ లాంజ్‌లో నుండి ముందు గదిలోకి, ఆ పైన బయటకు వెళ్ళాలి.
ఎలివేటర్‌లో ఎన్నిసార్లు తిరిగినా ఒంటరిగా వెళ్ళడం ఇప్పటికీ ఆవిడకి కాస్త భయమే. అలాగే లాంజ్‌లో నుండి ముందు గది నుండి తలుపులు తీసుకుని వెళ్ళడం, లోపల నుండి బయటకు వెళ్ళేటప్పుడు సులువే కానీ, మళ్ళీ బయట నుండి లోపలికి రావాలంటే తాళం తీసుకుని రావాలి. అమెరికా వాళ్ళు తాళం వేయడం, స్విచ్‌లు వేయడం అన్నీ ఉల్టా పద్ధతి కనుక ఆవిడకు ఆ తాళాలు తీయడం అంత త్వరగా రాదు. సరే ఆయన రానన్నారు కనుక తాళాలు తీసుకుని బయలుదేరిందావిడ. అమ్మా! అతను 12:30 కల్లా వస్తానన్నాడు. ఆలస్యం చేయకుండా వచ్చెయి. కబుర్లలో పడి మర్చిపోకు అంటూ హెచ్చరించింది బుజ్జి. మంగపతి గారు బుజ్జి వంక అర్ధయుక్తంగా చూసి చిరునవ్వు చిలకరించారు. వాళ్ళిద్దరికీ తెలుసు మంగమ్మగారు పార్కులోకి వెళ్ళేది వాకింగ్ కోసం కన్నా అక్కడ చేరే అత్తగార్లు, కోడళ్ళ గురించి చాడీలు చెప్పుకోవడం. కోడళ్ళు ఇండియాలోని అత్తమామలకు, మరదలకు డబ్బు పంపించలేక పడే అవస్థల కబుర్లు వినడానికే అని. మంగమ్మగారు పార్కుకు వెళ్ళి 4 అడుగులు నడిచి 10 కబుర్లు విని, "ఇక నేను వెళ్తానమ్మా. వేళకు భోజనం చేయకపోతే నీకసలే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఎక్కువై అవస్థ పడతావు" అని మా బుజ్జి కోప్పడుతుంది అంటూ ఇంటికి బయలుదేరింది. అదృష్టవంతురాలివమ్మ. కూతురు కాబట్టి మీ ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ చూపిస్తుంది. అదే నేను గనక సాయంత్రం దాకా అన్నం తినకపోయినా ఎందుకు తినలేదు అని అడగదు మా కోడలు అంది పక్క కాంప్లెక్స్‌లో ఉండే ఒక తెలుగత్తగారు. ఆ కోడలి స్నేహితురాలు తన పాపాయిని స్ట్రోలర్‌లో అలా తిప్పడానికి వచ్చి ఈ మాటలు వినగానే, "మీ బుజ్జి అదృష్టవంతురాలు ఆంటీ. సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి రోజుకొక రకం టిఫిన్ వేడిగా చేసి ఉంచుతారట. సాయంత్రం 7కి నేను ఆఫీసు నుండి వచ్చినా మా అత్తయ్య అయితే టీ కూడా పెట్టుకుని త్రాగరు. నేను రాగానే టీ పెట్టి ఇవ్వమ్మా నాకు మీ మావయ్యకు అంటారు" అంటూ అత్తగారు ఇండియాకు వెళ్ళిపోయిందన్న ధైర్యంతో చెప్పుకుంది. మంగమ్మగారు రోడ్డు దాటి తాము ఉంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపలికి వస్తుండగానే ఆవిడ వెనుకనే మరొకతను లోపలికి వచ్చాడు. గేటు లోపలికి వచ్చాక కూడా చాలా దూరం నడవాలి లాంజి చేరడానికి. అతను తను కూడా వస్తూ ఉంటే పక్కకు తిరిగి పరిశీలనగా అతని ముఖంలోకి చూసిందావిడ. ఎక్కడో చూసినట్టు పరిచితమైన ముఖంలా కనపడింది. ఆవిడ అలా చూస్తుండగా అతను కూడా మంగమ్మగారి ముఖంలోకి పరీక్షగా చూశాడు. మంగమ్మగారి ముఖంలో ఒక జ్ఞాపకం తాలూకు మెరుపు తళుక్కుమంది. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఆ! లేక్ టాహో సిటీలో తాజ్‌మహల్ హోటల్‌లో చూశాను. ఇంకా అక్కడే పనిచేస్తున్నారా? వేరే ఉద్యోగం దొరికిందా? కాస్త జాలిగా అడిగిందావిడ. క్రిందటేడాది ఆవిడ అమెరికాకు వచ్చినప్పుడు మంగమ్మ గారి అమ్మాయి ఆవిడను లేక్ టాహో సిటీకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రినోలో మోటెల్‌లో దిగారు. రోజుకు $50 అద్దె అని విని అమ్మో! 2,500 అన్నదావిడ. తక్కువే కదమ్మా! అంది బుజ్జి. ఆ రోజు రాత్రి అక్కడే దగ్గరలో ఉన్న సర్కస్ అనే క్యాసినోకి వెళ్లారు. ఎక్కడ చూసినా స్లాట్ మెషిన్స్ దగ్గర కూర్చుని డబ్బులు పెట్టి ఆడుతున్న జనం కనిపించారు. స్టేజీ మీద ఒక తెల్లపిల్ల నడుముకు, కాళ్లకు, చేతులకు పెద్ద రింగులు తగిలించుకుని అవి క్రింద పడకుండా కాళ్ళు, చేతులు, నడుము ఊపుతూ డాన్స్ చేస్తోంది. తను చిన్నప్పుడు చూసిన 'త్రీ రింగ్ సర్కస్' గుర్తొచ్చింది ఆవిడకు. మరుసటి రోజు సౌత్ లేక్ టాహో సిటీ స్కీ ఏరియాకు వెళ్లారు. అక్కడ 10,000 మైళ్ల ఎత్తున కొండమీదికి గండోలా రైడ్‌లో వెళ్లారు. అక్కడి నుండి క్రింద కనపడే లేక్ చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. దిగి వచ్చాక ఇండియన్ హోటల్ కోసం వెతుకుతూ వెళ్లి తాజ్‌మహల్ హోటల్‌కి వెళ్లారు. రెస్టారెంట్ అని బుజ్జి అంటుంది కానీ ఆవిడ మాత్రం హోటల్ అని అంటుంది. ఎవరికి వాళ్ళు వెళ్లి ప్లేట్‌లో వడ్డించుకుని తెచ్చుకున్నారు. "అమ్మా! మసాలా వడలు బావున్నాయి చూడు" అంది బుజ్జి. తన ప్లేట్ తీసుకుని మసాలా వడలు వడ్డించుకోవడానికి వెళ్ళిందావిడ. అవి ఎక్కడున్నాయా అని అటూ ఇటూ చూస్తుంటే అదిగో అప్పుడు తటస్థపడ్డాడు ఈ అబ్బాయి. "ఏం కావాలంటీ" అని ఇంగ్లీష్‌లో అడిగి ఎక్కడివున్నాయో చూపించాడు. థాంక్స్ అని చెప్పి 4 వడలు వేసుకుని "ఇండియన్స్ లైక్ మసాలా వడల్స్" అన్నదావిడ. అతను నవ్వేశాడు. తర్వాత అతనే చెక్ తెచ్చిచ్చాడు. బుజ్జి వాళ్ళు చెక్ పే చేయడానికి వెళ్ళినప్పుడు మంగమ్మగారు "యూ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ" అని అడిగింది ఆ యువకుణ్ణి. "నేను తెలుగువాడినే అమ్మా" అన్నాడతను. అందుకే అతడు గుర్తుండిపోయాడు మంగమ్మగారికి. ఏణ్ణర్థం తర్వాత కనపడినా గుర్తుపట్టిందావిడ. ఆ యువకుడు ఇబ్బందిగా కదిలి "ఎంఎస్ అయిపోయాక సిస్కోలో చేరానండి. ఈ సిటీకి దగ్గరలోనే మా ఆఫీసు" అన్నాడు. "మా బుజ్జి కూడా సిస్కోలోనే పనిచేస్తోంది. ఇవాళెవరో కొలీగ్‌ని భోజనానికి పిలిచింది. అందుకని మసాలా వడలు చేశాను. మా ఇంటికి వచ్చి నేను చేసిన వడలు రుచి చూసి వెళ్ళండి" అంటూ ఆహ్వానించిందావిడ. నేను చేసినంత రుచిగా ఏ హోటల్లోనూ చెయ్యరు అని కూడా చెప్పింది మళ్ళీ ఆవిడే. "నేను వెళ్ళాలండి. తెలిసిన వాళ్ళు పిలిచారు" అన్నాడతను ముందుకు కదులుతూ. గబగబా నడిచి వెళ్ళిపోయాడు. మంగమ్మగారు నెమ్మదిగా నడుస్తూ లాంజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ యువకుడు కనపడలేదు. తంటాలు పడి తాళం తీసుకుని ఎలివేటర్లో పైకి వచ్చి ఇంటికి చేరిందావిడ.
ఆవిడ లోపలికి వచ్చేసరికి ఇందాక కనపడినతను హాల్లో కూర్చుని అల్లుడితో కబుర్లు చెప్తూ కనపడ్డాడు. బుజ్జి కూడా మధ్యలో మాట్లాడుతోంది. మంగమ్మగారు ఆశ్చర్యపోయారు. మీరిద్దరూ ఈయనగారిని గుర్తుపట్టేశారా? అన్నదావిడ బుజ్జి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. బుజ్జి ముఖం రంగులు మారింది. తల్లి వాక్ప్రవాహాన్ని అడ్డుకుంటూ, అమ్మా, ఈయన మా టీం మేనేజర్ వివేక్ గారు. అంటే మా ప్రాజెక్ట్ లీడర్ అన్నమాట అంది. అతన్ని మనం లేక్ టాహోలో తాజ్‌మహల్ హోటల్‌లో చూసాం. గుర్తులేదేమిటే? ఇందాక కనపడితే మనింటికి రమ్మని పిలిచాను అన్నారు మంగమ్మగారు. నా జ్ఞాపకశక్తినే శంకిస్తారా అన్న హార్డ్ టోన్‌లో. అమ్మా అంటూ బుజ్జి ఏదో చెప్పబోతుంటే, పర్వాలేదులెండి అంటూ ఆపేశాడు వివేక్. పిన్నిగారు, ఎంఎస్ పరీక్షలు రాశాక కొన్నాళ్లు ఖాళీగా ఉన్నాను. అప్పుడు నన్ను ఆ హోటల్లో చూశారు మీరు. ఇప్పుడు సిస్కోలో మీ అమ్మాయి కొలీగ్‌ని. ఈరోజు మీ అమ్మాయి, అదే బుజ్జి, భోజనానికి పిలిచింది నన్నే. మీరు చేసిన మసాలా వడలు తినే ప్రాప్తముందన్నమాట నాకు అంటూ నవ్వేశాడు వివేక్. అత్తయ్య, అమెరికాలో ఇవన్నీ మామూలే. నేను ఎంఎస్ చదివేటప్పుడు మా స్కూల్ అంటే యూనివర్సిటీ క్యాంపస్ క్యాంటీన్‌లో కొన్నాళ్లు పాకెట్ మనీ కోసం పనిచేశాను తెలుసా అండీ? అన్నాడు మంగమ్మగారి అల్లుడు. అమ్మా, ఇక్కడ కోటీశ్వర్ల పిల్లలైనా పేపర్లు పంచడం నామోషి అనుకోరు. ఏ పనైనా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నది ఇక్కడి పద్ధతి. చూసావుగా, కంప్యూటర్ టేబుల్ మీ అల్లుడే బిగించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇక్కడికి వచ్చాక మనవాళ్ళు నేర్చుకుంటారు అంది బుజ్జి. అయితే మా బుజ్జి భోజనానికి పిలిచిన మహారాజశ్రీ అతిథి మీరేనన్నమాట అంటూ తను ఆ నవ్వులో జతకలిపారు మంగమ్మగారు. నీవు చేసే మసాలా వడల కీర్తి కర్నూలు హౌసింగ్ బోర్డులో ఉండే నీ స్నేహితులకే కాక కాలిఫోర్నియాకు కూడా పాకిందన్నమాట అంటూ భార్య వైపు మెచ్చుకోలుగా చూసి నవ్వేశారు మంగపతిగారు. విన్నారుగా ఈ మంగమ్మగారు మహారాజశ్రీ అతిథి అనే సరదా ప్రాసనాన్ని. వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.